ఇప్పుడు లానే ఎలాగ ఉంది అంటే గాడ్ చాలా పర్ఫెక్ట్గా ఫాలో చేస్తున్నాడు. నాకు సహాయం చేసినవాడు ఒక దొంగ కావడం వల్ల వానిని దొంగగా తీసుకోవడం లేదు. వాని మనసు మార్చి మంచివానిగా లోనికి తీసుకుంటున్నాను. ఇదే రాహాబుకి. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్లో ఏముందంటే అప్పుడు అబద్ధాన్ని జవదాటినట్టేనా? అయితే అది అలా కాదు. అది కాదు ఆబ్జెక్టివ్. అక్కడ ఆ విషయాన్ని దేవుడు ఒప్పుకోలేదు. అదే విధంగా దేవుడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఇప్పుడు ఇదే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఆయన సెటరేట్ చేసి లోనికి తెస్తున్నాడు చూడండి. ఆయన యొక్క నీతిలోనూ ఆయన యొక్క న్యాయ తీర్పులోనూ ఎటువంటి ఒక భిన్నాభిప్రాయమే లేదు. పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు నేరాన్నే చూడలేరు. అయితే ఏంటి ఒక విషయం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన ఇచ్చేటువంటి న్యాయ తీర్పు ఆయన యొక్క నీతికి ఆధారంగా ఉంటుంది. అది మీకు అర్థం కావాలి. అంటే నేను ఈ వేదాన్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నప్పుడు నాకు న్యాయంగా తెలుస్తుంది, లేనట్లయితే ఆర్గ్యూ చేస్తూ ఉంటాను. దానితో మరొకటి చేర్చుకోవాలి. పోయినసారి ఎపిసోడ్లో మీరు చెప్పారు గాడ్స్ హార్ట్, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు